సో మేనేజర్ ఏజెంట్ ఏంటంటే క్లియర్గా టాస్క్ డిఫైన్ చేస్తుంది. అంటే మనం ఇచ్చిన రిక్వెస్ట్లోంచి టాస్క్స్ అవుట్లైన్ చేస్తుంది. సో ఓకే, దెర్ ఆర్ 4 కంపెనీస్ ఉన్నాయి రిక్వెస్ట్లో, అండ్ 4 కంపెనీస్కి పోర్ట్ఫోలియోస్ అనలైజ్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ డిఫైన్ చేస్తుంది టాస్క్. సో ఇట్ ఈస్ లైక్ పిఎం, ప్రాజెక్ట్ మేనేజర్ లాగా. సో చేసిన తర్వాత, సో ఏ టాస్క్ ఏ ఏజెంట్కి ఇవ్వాలి. సో ఏజెంట్స్ ఆర్ సింగిల్ పర్పస్ వర్క్ ఫోర్స్ అన్నట్లు. సో అలా ఆ పర్టికులర్ ఏజెంట్కి, ఒక ఏజెంట్కి టెస్లా స్టాక్ ఇవ్వడం, ఇంకో ఏజెంట్కి ఇంటెల్ స్టాక్ ఇవ్వడం, ఇంకో ఏజెంట్కి టీసీఎస్ ఇవ్వడం, ఇంకో ఏజెంట్కి అలా 4 ఏజెంట్స్కి 4 డిఫరెంట్ కంపెనీస్ ఇస్తే ప్యారల్గా వర్క్ చేస్తూ ఉంటాయి. ఎల్ఎల్ఎం కుడ్ బి వన్ ఆర్ మల్టిపుల్. ఓకే. ఎల్ఎల్ఎం అనేది కంపల్సరీ. ఎల్ఎల్ఎం అనేది నాలెడ్జ్. సో ఇక్కడ నాలెడ్జ్ అనేది కంపల్సరీ. అంటే ఈ ఓవరాల్ స్ట్రక్చర్లో ఎల్ఎల్ఎం ఉంటుంది. ఎల్ఎల్ఎం పైన బిల్డ్ చేసే సింపుల్ స్క్రిప్టే ఏజెంట్. ఏజెంట్ అంటే మరి ఏంటో కదా, ఏజెంట్ కాకపోతే ఏజెంటిక్ ఫ్లో సపోర్ట్ చేసే ఫ్రేమ్వర్క్ ఉండాలి. మనము ప్లెయిన్ ప్రోగ్రామింగ్లో ఏజెంట్ బిల్డ్ చేయలేం. బిల్డ్ చేయొచ్చు, బట్ అది స్టాండర్డైజ్డ్ వే కాదు. సో ఏజెంట్, అందుకనే ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అది ఏ దానికైనా సరే. ఇప్పుడు ఆ, ఏ టైప్ ఆఫ్ ఏజెంటిక్ టాస్క్ ఉంటుంది అనే దాన్ని బట్టి ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హోలిస్టిక్ టాస్క్ ఏదైనా అంటే ఒక 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 గ్లోబల్ ప్రాజెక్ట్, దాన్ని డివైడ్ చేసి మల్టిపుల్ టీమ్స్ కింద క్రియేట్ చేసి ఈచ్ టీంలో ఇండివిజువల్ గోల్స్ ఉన్నాయనుకో, అలాంటప్పుడు ఈ క్రూ ఏఐ ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ వాడాలి. అగ్నాస్టిక్ అని, క్యూఏ అని ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ వాడి దాంట్లో క్రియేట్ చేసేవి ఎట్లా అంటే బేసిక్గా ఆ దానికి ఆ ఫ్రేమ్వర్క్లో బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసి టీమ్ లాగా పనిచేసే ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఉంటాయి అన్నట్టు. అంటే అవన్నీ అలాంటి టెంప్లెట్స్ ఉంటాయి. సో మనం డైరెక్ట్గా ఆ టెంప్లెట్ క్రియేట్ చేసి ఒక ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అని, ఒక సీనియర్ డెవలపర్ అని, ఒక జూనియర్ డెవలపర్ అని ఇలా ఇలా క్రియేట్ చేసేయచ్చు. మనం క్రియేట్ చేసి అసైన్ చేసేయచ్చు. సో ఒక టాస్క్ ఇవ్వగానే క్రియేట్ మీ అప్లికేషన్ ఆన్ స్పెసిఫిక్ టెక్నాలజీ ఏదో ఒకటి చెప్పి దాని తర్వాత ఇది చెప్పేస్తే అది దే విల్ స్టార్ట్ లైక్ అనలైజింగ్ ది అప్లికేషన్ ఫస్ట్. ఆర్కిటెక్ట్ రోల్ ఎవరు ఉంటే ఆర్కిటెక్ట్ రోల్ ఏజెంట్ వచ్చేసి ఓవరాల్ ప్రాజెక్ట్ ఐడియాని అనలైజ్ చేయడము, టాస్క్స్ క్రియేట్ చేయడము, లేదంటే స్క్రమ్ మాస్టర్ రోల్ అసైన్ చేస్తే స్క్రమ్ మాస్టర్ ఈచ్ మెంబర్కి వర్క్ అసైన్ చేయడము, సేమ్ లైక్ మనం టీంలో ఎట్లా చేసుకుంటామో అట్లా చేస్తాం. బట్ ఓవరాల్గా నాలెడ్జ్ బేస్ అనేది ఇట్ కుడ్ బి వన్ ఎల్ఎల్ఎం ఆర్ మల్టిపుల్ ఎల్ఎల్ఎంస్. సో దట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఏజెంటిక్. గాట్ ఇట్. గాట్ ఇట్ అండి. సో ఏజెంటిక్ అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ ఈ జనరేటివ్ ఏఐ ఇంప్లిమెంటేషన్ అర్థం అవ్వాలి. సో వెన్ వీ కమ్ టు నో జనరేటివ్ ఏఐ ఇంప్లిమెంటేషన్, ఇట్ ఈస్ ఈజీ టు మూవ్. అంటే దానికి ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. రెగ్యులర్ జనరేటివ్ ఏఐ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం నాలెడ్జ్ ఎక్స్పాన్షన్కి మాట్లాడుకున్నప్పుడు ర్యాగ్ ఒకటి ఆ, ఇలా అనుకున్నాం కదా. సో ర్యాగ్ మీద చాలా చాలా అప్లికేషన్స్. అంటే ర్యాగ్ కంప్లీట్గా ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అన్నట్లు ర్యాగ్ అనేది. అంటే ఎవరు ఏ కంపెనీలో అయినా వాళ్ళ కంపెనీలో ఉన్న నాలెడ్జ్ ఎక్స్పాండ్ చేసి దే వుడ్ లైక్ టు బిల్డ్ ఏ అప్లికేషన్ టు వర్క్ విత్ దేర్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు మీ కేసులో కూడా మేబీ దే వుడ్ వాంట్ టు గో విత్ ఆల్ ది నాలెడ్జ్ బేస్, ఓవరాల్ ప్రాజెక్ట్ నాలెడ్జ్ బేస్ ఒక దగ్గర పెట్టేసి మీరు ఫర్దర్ టెస్ట్ కేసెస్కి కావచ్చు, ఇవన్నిటికీ కాంటెక్స్ట్ ఉండాలి కదా. సో ఆ కాంటెక్స్ట్ క్రియేట్ క్రియేట్ చేసి అదే కాంటెక్స్ట్ కామన్గా షేర్ అయ్యి అక్రాస్ ఏ టాస్క్ చేసినా ఆ కాంటెక్స్ట్ దృష్టిలో పెట్టుకొని చేయాలి అన్నప్పుడు యువర్ ఎల్ఎల్ఎం షుడ్ నో యువర్ ఆర్గనైజేషన్స్ కాంటెక్స్ట్ ఆర్ ఆర్గనైజేషన్స్ గోల్. సో అప్పుడు ఆర్గనైజేషన్ సోర్సెస్కి కనెక్ట్ అయి ఉండాలి అన్నట్టు ఎల్ఎల్ఎం. సో అలా చేయగలిగే ఎన్హాన్స్మెంటే ర్యాగ్, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సో ర్యాగ్ కుడ్ బి మళ్ళీ దాంట్లో వేరియేషన్స్ వస్తాయి. మెమొరీ ఎనేబుల్ అవుతుంది.
సైకిల్స్ ఎనేబుల్ అవుతాయి. అంటే హిస్టరీ ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి, యూజర్ కాన్వర్జేషన్, అది యూజర్ కాన్వర్జేషన్ అయినా అయి ఉండొచ్చు, ఎంబెడ్డింగ్ ఫ్లో అయినా అయి ఉండొచ్చు. ఎంబెడ్డింగ్ ఫ్లో అంటే ఇప్పుడు మీరు టెస్టింగ్ చేస్తున్నారు, టెస్టింగ్లో ఎన్ని ఇటరేషన్స్ గుర్తుపెట్టుకోవాలి, అంటే ఈ టెస్ట్ కేసు తర్వాత ఈ టెస్ట్ కేసు తర్వాత ఇట్లా అని. సో ఒక వేరే పర్సన్కి పర్సనలైజ్డ్ ఇది వర్కౌట్ చేస్తున్నాము, రోబోట్ ఫ్రేమ్వర్క్. సో రోబోట్ ఫ్రేమ్వర్క్లో ఇంప్లిమెంట్ చేస్తాం. సో అది వన్ ఆఫ్ ది యూజ్ కేస్. సో అందుకనే అడిగా మీ ఒకవేళ బై ఎనీ ఛాన్స్ రోబోట్ ఫ్రేమ్వర్క్ ఉందా మీ దగ్గర కూడా. ఇంకొక త్రీ ఓకే. మెంబర్స్ అప్రోచ్ అయ్యారు, టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు దే ఆర్ వన్ ఆఫ్ దెమ్ ఆన్ రోబోట్ ఫ్రేమ్వర్క్. ఇంకొకళ్ళు ఏంటంటే వాళ్ళు టెస్టింగ్ కాకుండా మైగ్రేట్ అవ్వాలి వేరే సైడ్ అని అనుకుంటారు. ఓకే. దట్ ఈస్ వేర్ ఐమ్ థింకింగ్. యా ఫైన్. సో ఐ థింక్ యా Siddharth, who is Siddharth? Hi, sir. I'm Siddharth. From? I live in ఇక్కడే ఉంటా, మెక్కినీలో, ఫ్రమ్ టెక్సస్ Oh, itself. Yeah. okay, okay. Yeah, and how would you came to know this program? సో నేను కూడా ఇంట్రెస్టెడే ఉన్నా. నా ఫ్రెండ్ సాయి కిరణ్ అని ఒకతను Oh, Sai Kiran. సజెస్ట్ చేశాడు. Sai Kiran. సో Okay. నిన్న పంపిండు లింక్. సో ఈరోజు నుంచి జాయిన్ అవుతాను. Fine, Siddharth. Yeah, fine. So, yeah, ఈ ప్రోగ్రామ్ ఏంటంటే సిద్ధార్థ్ ఇప్పుడు ఆ, ఇది ఫౌండేషనల్ యాక్చువల్గా. సి దెర్ ఆర్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వింగ్ దిస్ ప్రోగ్రామ్. సో దట్ ఈస్ ద రీజన్. ఫస్ట్ ఏంటి అంటే ఎవరికైనా, సో రోల్ బేస్డ్ ఏఐ ఇంప్లిమెంటేషన్కైనా, దట్ ఇన్క్లూడ్స్ టెస్టర్ కావచ్చు, డెవలపర్ కావచ్చు, డిజైనర్ కావచ్చు, యూనో ఏఐ సైడ్, కంప్లీట్ ఏఐ డెవలప్మెంట్ సైడ్ ఉండాల్సిన వాళ్ళైనా కావచ్చు. సో ఎవరికైనా సరే కామన్గా కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఏఐ పర్స్పెక్టివ్లో. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డ్రైవింగ్ త్రూ. దిస్ ఇస్, I mean, hardly I concised this program for 2 months. ఎవరికైతే ఏఐ డెవలప్మెంట్ అండ్ ఏఐ అప్లికేషన్ లెవెల్ ఎన్హాన్స్మెంట్ లేదా రోల్ వైజ్డ్ ఎన్హాన్స్మెంట్ ఇంకా కావాలో, వీ విల్ థింక్ అబౌట్ దట్ ప్రోగ్రామ్. సో ఫర్దర్ ఓకే. ఓకే, సో పర్ఫెక్ట్. దిస్ ఇస్ ఫైన్. మనం అంటే వీ కెన్ వర్కౌట్ ఆన్ వన్ అట్లీస్ట్ 3-4 weeks అయ్యేసరికి we would be in a good shape to reach that point. So until then, we should go through all these necessary things to understand anything in the AI area era. So fine. So manam prompt engineering, we are going through prompt engineering. So one of the use case we brought up yesterday is, classification, right? మనం క్లాసిఫికేషన్ వర్కౌట్ చేసాము. సో ఐ వుడ్ సే టుడే నేను కోడ్ అన్నాను, బట్ పర్సోనా ప్రాంప్టింగ్. సో పర్సోనా ప్రాంప్టింగ్ ఈజ్ అనదర్ గ్రేట్ టెక్నిక్. పర్సోనా ప్రాంప్టింగ్లో ఏంటి అంటే, పర్సోనా అంటే పర్సనల్ ప్రొఫైల్. యా, బిఫోర్ మూవింగ్ దట్, ఎవరైనా కొత్తగా ఏమైనా ట్రై చేశారా? డిడ్ ఎనీబడి ఫీల్ ఎక్సైటెడ్ బై ఇంప్లిమెంటింగ్ ఎస్టర్డేస్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్, ఎనీథింగ్? నోబడి. టైం ఉండట్లేదా? మేబీ ఈ ఫ్రైడే వరకు కొంచెం బిజీనా, దెన్ యా వి విల్ స్టార్ట్ యూజింగ్ దట్ సాటర్డే అండ్ సండే విల్ మేకప్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సో ఇట్ షుడ్ బి యాక్చువల్గా రెగ్యులర్ ప్రాక్టీస్. అంటే మనకు ఎలా, we should start thinking about implementing it in our personal use cases, not necessarily sharing personal information, but
హౌ కెన్ ఐ డూ బెటర్ దిస్ టాస్క్ అని, లేదంటే ఎనీథింగ్ మనం మనం డిఫరెంట్గా ఎలా చేయాలి ఒక ఒక టాస్క్ని అనేది, అలాంటి అప్పుడు మనం బేసిక్గా మన పాత్ ఆల్రెడీ ఏదైతే ఉంటుందో ఆ పాత్ కంటిన్యూ చేస్తూ, అలా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా ఏమైనా చేయొచ్చా అని ఎక్స్ప్లోర్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ టేక్ అలాగే హెల్ప్ ఆఫ్ ఒక ఏఐ. క్వశ్చన్ ఉంది. సో రిగార్డింగ్ టెస్ట్ కేసెస్ నార్మల్లీ, సో ఇఫ్ యూ హ్యావ్ సేమ్ ఫార్మాట్ ఆఫ్ టెస్ట్ కేసెస్, సో వితౌట్ అంటే కంపెనీ డీటెయిల్స్ కానీ లేకుంటే మన యూఆర్ఎల్స్ కానీ అక్కడ ఇవ్వకుండా, కెన్ వి కెన్ వి జస్ట్ లైక్ డూప్లికేట్ దెమ్ ఆర్ కెన్ వి డూ ఫర్ అదర్, విచ్ ఇస్ ద చేయొచ్చు, బెస్ట్ వే, విచ్ ద చేయొచ్చు. బెస్ట్ వే అని ఏమన్నా దీంట్లో మనం సో చాట్ జీపీటీలో వాడితే ప్రాబ్లం లేదా అని కంపెనీ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ని? ఏం లేదు, పర్సనల్లో ఇప్పుడు ఏం చేద్దాం, సింపుల్, టెస్టింగ్ ప్రొఫెషనల్. ఓకే, సో టెస్టింగ్ ప్రొఫెషనల్ పర్సోనా అంటే ఏంటి? ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఒక, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ఏ గుడ్ వే రాదర్ గోయింగ్ విత్, సో మీకు ఎట్లా పర్సోనా చెప్పాలి అనుకున్నాను కాబట్టి విల్ డూ దిస్. సో జస్ట్ అజ్యూమ్, సో దిస్ ఈజ్ ఎల్ఎల్ఎం. ఓకే, just everybody think about, don't think about only testing. So here prompt engineering is a matter. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, హౌ వీ కెన్ అప్లై ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ టెస్టింగ్ ప్రొఫెషనల్. ఓకే, అగైన్ టు బీ క్లియర్, మనం టెస్టింగ్ అనగానే వీ కెనాట్ సే డైరెక్ట్లీ టెస్టింగ్ అనేది ఒక సింపుల్ ఇది కాదు. సో టెస్టింగ్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. So that is where is going to complicate. So first of all, front end testing, most frequent అందరికి తెలిసిన టెస్టింగ్. ఓకే, ఫ్రంట్ ఎండ్ టెస్టింగ్ తర్వాత సో బ్యాక్ ఎండ్ టెస్టింగ్ కూడా ఉంటుంది. బ్యాక్ ఎండ్ టెస్టింగ్ మోస్ట్లీ డేటాబేస్ క్వరీస్ ప్రాపర్గా ఉన్నాయా. సో మేబీ దెర్ మే నాట్ బి ఏ స్పెసిఫిక్ రోల్ ఫర్ దిస్, బట్ సమ్ టైమ్ ఈ సేమ్ టెస్టింగ్ పర్సనల్స్ ఇది చేస్తారు, డెడికేటెడ్ పీపుల్ కూడా బేస్డ్ ఆన్ ద కంపెనీ సైజ్ ఉండొచ్చు. దెన్ ఏపీఐ టెస్టింగ్. ఓకే, సో ఏపీఐ టెస్టింగ్, సో ఏపీఐ టెస్టింగ్ ఈజ్ అనదర్ ఏరియా. తర్వాత మోడల్ టెస్టింగ్ అంటే మీరు గమనిస్తే మెషిన్ లెర్నింగ్లో టెస్టింగ్ ఉంటుంది. సో మోడల్స్ బిల్డ్ చేసిన తర్వాత ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అని. అండ్ దెర్ ఈజ్ అనదర్ స్ట్రీమ్ ఆఫ్ టెస్టింగ్ ఈజ్ ఏఐ టెస్టింగ్. సో what could be AI testing? AI testing is, okay. So AI testing is nothing but after building a application on AI, so one has to test whether it is working properly or not. So that is called AI testing. So these are the few areas I have addressed in testing area. So one of my friend is approaching, he's been in big data testing. So big data లో టెస్టింగ్ ఉంటుంది. సో వీ డోంట్ ఎవర్ థింక్ అబౌట్, అంటే టెస్టింగ్ అంటే ఏదో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ టెస్టింగ్ అంటే ఇదే అనుకుంటారు. టెస్టింగ్ ఓవరాల్ అప్లికేషన్ టెస్టింగ్లో ఇట్ కుడ్ బి లైక్ ఆల్ ఉండొచ్చు. సో దట్ ఈస్ వేర్ లాట్ ఆఫ్ రోల్స్, క్యూఏ లీడ్ మీలో ఆల్రెడీ కొంతమంది చేస్తుంటారు. సో ఈవెన్ ఆర్గనైజింగ్ టీమ్స్ ఆఫ్ డిఫరెంట్ టెస్టింగ్ పీపుల్, సో ఇవన్నీ ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ లైక్ పొటెన్షియల్ ఆఫ్ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇదే కాకుండా దెర్ ఈస్ అనదర్ ఏరియా ఆఫ్ టెస్టింగ్ విచ్ ఈస్ లైక్ డేటా కలెక్షన్, basically automation. So testing, again, these are the areas of testing, application levels of testing. In another way, uh, testing could be manual or automation, high level. So manual అయినా ఉండొచ్చు,
ఆటోమేషన్ అయినా ఉండొచ్చు, జస్ట్ టెస్టింగ్. సో మోస్ట్లీ ఏపీఐలో కూడా మాన్యువల్ టెస్టింగ్ చేస్తారు. మాన్యువల్గా మనం పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళడం, చెక్ చేయడము, ఇది వర్క్ అవుతుందా లేదా, లేదా వర్క్ అయితే ఎక్స్పెక్టెడ్ వేలో వర్క్ అవుతుందా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మాన్యువల్ వే ఆఫ్ ఎవాల్యుయేటింగ్ టెస్టింగ్. అదే ఆటోమేట్ చేస్తే, so we log for we log acceptance criteria for some success cases. So based on the success case మనం అప్రూవల్ వచ్చేస్తుంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిఐసిడి ఇంప్లిమెంటేషన్ ఆల్సో మనం ఈ టెస్టింగ్ సినారియోస్ క్రియేట్ చేసి మనం అటాచ్ చేస్తే, సో సిఐసిడి కేసులో ఆటో ఆటో డిప్లాయ్మెంట్స్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ లైక్ ఆన్ హై లెవెల్ టెస్టింగ్ సైడ్. టెస్టింగ్ స్ట్రీమ్స్ అండ్ టెస్టింగ్ ప్రొఫైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా వర్క్ అవుతాయి అనుకునే పర్స్పెక్టివ్. సో పాయింట్ ఈజ్ హౌ ఏఐ కుడ్ హెల్ప్ ఇన్ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్. సో నా నేను ఇక్కడ చెప్పినట్టు రకరకాల ఇన్ని రోల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ మోర్ రోల్స్ విచ్ ఐ మే నాట్ అడ్రస్ హియర్, బట్ దెర్ ఆర్ స్టిల్ సమ్ మోర్ రోల్స్ ఆన్ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్. సో సో వన్ మిస్కన్సెప్షన్, ఎవ్రీబడి బిలీవ్స్ దట్ టెస్టింగ్ అంటే టెక్నికాలిటీ ఉండదు, ఇలాంటి మిస్కన్సెప్షన్ కొందరికి. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. టెస్టింగ్ ఎవరు చేయగలరు అంటే, దే మే నాట్ ఆల్ ద టైమ్ రైట్ ఎ కోడ్, బట్ దే షుడ్ నో ద కోడ్ హూ ఆర్ డూయింగ్ టెస్టింగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అట్లీస్ట్ ప్రాపర్ టెస్టర్ అనిపించుకోవాలనుకుంటే దే షుడ్ నో, లైక్ దే షుడ్ రైట్ ద కోడ్ అండ్ దే షుడ్ సీ ద రిజల్ట్స్, దే షుడ్ రికార్డ్ ద స్టేట్స్ ఆర్ స్టేటస్. సో ఇది జరగాలి. సో నా ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్పానంటే, సో పర్సోనా అన్నామంటే, సో వాట్ టైప్ ఆఫ్ పర్సన్ యు ఆర్ అన్నది పర్సోనా. పర్సోనా ఈజ్ ఏ క్యారెక్టర్. పర్సోనా ఈజ్ ఎ క్యారెక్టర్. సో వాట్ టైప్ ఆఫ్ పర్సన్ యు ఆర్. సో వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ ది I mean, what kind of work you do, so that you will call that kind of person you are. ఇలా అన్నాడు పర్సోనా. సో పర్సోనా ప్రాంప్టింగ్ ఆర్, సో మనం ఏదైనా పని చేసేటప్పుడు లెట్స్ ఏ ఏఐ ఈజ్ ఏ ఏఐ ఈజ్ ఏ ఆర్టిస్ట్. అంటే ఏఐ ఒక యూనో ఏఐ ఈజ్ గుడ్ ఆర్టిస్ట్, he has very good knowledge. Okay, he can mimic anyone's voice, he can do any action అనుకోండి. సో దిస్ ఈజ్ వాట్ ఏఐ ఈస్. ఆర్ ఏఐ అంటే అగైన్ ఎల్ఎల్ఎం ఇన్ అవర్ టర్మ్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో LLM can interact with human being and whatever human being asks in a different modes, like whether it is textual mode or వాయిస్ మోడ్ ఆర్ వీడియో మోడ్, వాట్ ఎవర్ మోడ్, ఇమేజ్ మోడ్, మనం ఎలా అయితే ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో, ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది డెలివర్ చేస్తుంది. దట్ ఈజ్ ఎల్ఎల్ఎం యాజ్ వీ నో ఫ్రమ్ ది బిగినింగ్. అయితే ఇక్కడ ఎల్ఎల్ఎంకి అడిగేటప్పుడు ఇఫ్ వీ సెట్ ఎ పర్సోనా అంటే ఎల్ఎల్ఎంకి ఏం చెప్తామంటే, సి యు ఆర్ నాట్ ఏ సాఫ్ట్వేర్ ఆర్ యు ఆర్ నాట్ ఏఐ, యు ఆర్ ఎ పర్సన్. సో విచ్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్, హూ యు ఆర్ అంటే, దెన్ వీ విల్ సెట్ ఏ క్లియర్ పర్సోనా ఫర్ దిస్ ఎల్ఎల్ఎం ఫర్ సమ్ టైమ్, మన అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఏఐకి పర్సోనా ఇక్కడ సెట్ చేస్తాను. సో ఈ పర్సోనా ఏంటి అంటే, సో యు ఆర్ టెస్టింగ్ లీడ్. సో ఇక నేను ఏమన్నాను, టెస్టింగ్ లీడ్ అని చెప్పేశాను. సో ఇప్పుడు నేను క్వశ్చన్ ఏం అడుగుతానంటే, సో ఐ వుడ్ ఆస్క్ ఏ క్వశ్చన్ సేయింగ్ దట్, హే యు ఆర్ ఏ సీనియర్ టెస్టింగ్ లీడ్, ఓకే, హూ వర్క్ ఫర్ లీడింగ్ FAANG companies for 20 years, which include Google, ఇలా అన్నా అనుకోండి, గూగుల్, ఫేస్బుక్, or simply, or Intel,
ఇలా అన్నాను అనుకోండి. సో వాట్ హ్యాపెన్స్, నేను ఇలా అంటే ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ వరకు నేను ఐ డిడ్ నాట్ డిఫైన్ ఎనీ టాస్క్స్ అండ్ హ్యాస్ సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ టెస్టింగ్ and approving applications on board to the user face or something like that, production. సో ఎప్పుడైతే నేను ఇలా ఒక పర్సోనా సెట్ చేశాను, ఇంకా మీరు గమనిస్తే ఐ డిడ్ నాట్ ఈవెన్, నేను ఇంకా యాక్చువల్ వర్క్ ఏంటో చెప్పలేదు నేను. బట్ నేను ఏం చెప్పానంటే ఈ ఈ పర్సన్ ఏంటి, టెస్టింగ్ లీడ్. ఎలాంటి టెస్టింగ్ లీడ్ అంటే, దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దిస్ టెస్టింగ్ లీడ్. సో ఈ పర్సన్ ఆల్రెడీ సీనియర్ టెస్టింగ్ లీడ్, ఫ్యాంగ్ కంపెనీకి వర్క్ చేశాడు ఆల్మోస్ట్ ఫర్ 20 years. కంపెనీస్ లైక్ గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ హ్యాస్ సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్. అంటే వర్క్ ఎవరైనా చేయొచ్చు, బట్ సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉంది, విచ్ ఇన్క్లూడ్స్ డెవలప్మెంట్ టు టెస్టింగ్. అంటే సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసి యూజర్ పబ్లిక్ ఫేస్కి రిలీజ్ చేసిన అప్లికేషన్స్ విచ్ ఆర్ సక్సెస్ఫుల్లీ ఇన్ ద మార్కెట్. దట్ ఈస్ ద ఐడియా. సో నౌ ఐ వుడ్ సే, సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇంకా మనము బ్యాక్గ్రౌండ్ని సఫిస్టికేట్ చేయాలంటే, ఐ కెన్ సే దట్ ఐ కెన్ యాడ్ అనదర్ కాంటెక్స్ట్ టు ది పర్సోనా ఈస్, యు ఆర్ ఏ ఏపీఐ API testing, but somehow if API comes just 10 years before, then how can we say 20 years? So ala workout approach. So let's say you are a manual or automation tester, or you have experience manually and automation. సో ఇలా ఇవన్నీ చెప్పిన తర్వాత, ఈ పర్సోనా క్రియేట్ చేసిన తర్వాత, సో వాట్ వి ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఎల్ఎల్ఎం అనేది ఏమవుతుందంటే ఈ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. ఏదైతే మనం డిఫైన్ చేశామో, ఏదైతే క్యారెక్టర్ డిఫైన్ చేశామో, ఈ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది ఈ ఎల్ఎల్ఎం. వెళ్ళిపోయి దిస్ ఈజ్ లైక్ ఏ ఆర్టిస్ట్. సో ఈ ఆర్టిస్ట్ ఏమవుతుంది, ఇప్పుడు టెస్టింగ్ లీడ్ అయిపోద్ది. అంటే మీరు ఏం మాట్లాడినా, యాజ్ ఏ మీరు గమనిస్తే యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ వీ వుడ్ హ్యావ్ సమ్ టర్మినాలజీ వెన్ వీఆర్ స్పీకింగ్ టు సంబడి. ఏదైనా అంటే డెలీట్ చేసేసారా, ఫర్గెట్ అబౌట్ ఇట్, లేదా మొత్తం ఎరేజ్ అయిపోయింది, లేదా ఎంటర్ కొట్టేసాయి ఇలా. సో ఎంటర్ అయ్యాడు, ఎగ్జిట్ అయ్యాడు, ఇలాంటి కీవర్డ్స్ వాడతాం. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, వీ హ్యావ్ ఏ పర్సోనా. సో మనం ఎప్పుడు ఆలోచించినప్పుడు ఏం చేస్తామంటే, మన స్ట్రీమ్ని మన రెగ్యులర్ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే వాట్ ఎవర్ వీ డెలివర్, వాట్ ఎవర్ వీ ట్రయింగ్ టు డెలివర్, దట్ విల్ రిఫ్లెక్ట్ అవర్ రియల్ లైఫ్ పర్సోనా. అంటే మనం చేసే పని మన రియల్ లైఫ్ పర్సోనాలో, లేదా మన బ్యాక్గ్రౌండ్ నుంచి కొంత ఇంపాక్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ ద సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ పర్సోనా ప్రాంప్టింగ్. సో ఇక్కడ నేను ఏమంటానంటే, ఈ పర్సన్కి ఇంత బ్యాక్గ్రౌండ్ నేను సెట్ చేసిన తర్వాత, ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉంది, ఇవన్నీ ఉందంటే, సో ఎల్ఎల్ఎం మైట్ హ్యావ్ లర్న్ డిఫరెంట్ థింగ్స్ అక్రాస్ ద గ్లోబ్. ఎల్ఎల్ఎం ట్రైన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది GPT-4 అనుకోండి, లేదా క్లాడ్ సోనెట్ అనుకోండి, ఓకే. సో అప్పుడు GPT-4 అనుకోండి. సో ఈ ఎల్ఎల్ఎం ఏంటి, ఇంటర్నెట్ డేటా మీద ట్రైన్ చేసి ఉంటారు, సమ్ పబ్లిక్ డేటా, యూట్యూబ్ డేటా మీద ట్రైన్ చేసి ఉంటారు, న్యూస్ ఆర్టికల్స్ మీద ట్రైన్ చేసి ఉంటారు, బుక్స్, అమెజాన్లో దొరికే బుక్స్ అనుకోండి, రకరకాల బుక్స్ మీద, లేదా ఓపెన్లీ అవైలబుల్ బుక్స్ మీద ట్రైన్ చేసి ఉంటారు. సో అలా ట్రైన్ చేయడం అంటే ఏంటి, ఈ ఈ ఎల్ఎల్ఎం దగ్గర ఒక 100 టెస్టింగ్ బుక్స్ నాలెడ్జ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 100 పీపుల్స్ బయోగ్రఫీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్టాక్ ఓవర్ఫ్లో మొత్తం రీడ్ చేసి ఉంటుంది ఈ ఎల్ఎల్ఎం. సో దాంట్లో హూ ఎవర్ హ్యావింగ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, what kind of activities they do, what kind of experience they face or they faced already, and in terms of delivering product, what kind of realistic issues they encounter in their journey, and
what kind of applications they do, and we have added another persona context like ఫ్యాన్ కంపెనీలో పనిచేసావన్నాను. సో అప్పుడు అక్రాస్ దిస్ ప్రీవియస్ నాలెడ్జ్, బేస్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఎల్ఎల్ఎం దగ్గర, దాంట్లో గూగుల్లో పనిచేసే వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎక్కడన్నా ఏమైనా మాట్లాడారా, వాళ్ళు ఎక్కడైనా ఏమైనా ఎక్స్ప్రెస్ చేశారా, చేసినప్పుడు what kind of experience they shared in the public domain, వాళ్ళు ఏం షేర్ చేశారు, అంటే గూగుల్ అప్లికేషన్ ఇలా ఉంటాయని, గూగుల్లో ఈ స్టాండర్డ్స్ ఉంటాయని, లేదా ఫేస్బుక్లో ఈ స్టాండర్డ్స్ ఉంటాయని, there are some sort of information which would be there or publicly available within the internet. So if this LLM trained on that kind of information, then it feels all this with the persona we assign to this LLM. So are you getting me? ఎస్. ఎస్. సో సో బేసిక్గా నేనేం చెప్తున్నానంటే, ఒక పర్సన్ తన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో, నువ్వు పోలీస్ అంటే పోలీస్ ఎలా బిహేవ్ చేస్తాడో మనకు ప్రీవియస్గా తెలుసు, అంటే బయట పోలీస్ ఎలా బిహేవ్ చేస్తారు, దట్ కుడ్ బి గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లాయర్ అంటే లాయర్ ఎలా బిహేవ్ చేస్తారు. సో ఈ మోడల్ అంటే ఇక్కడ మనం అనుకోండి, మనకు ఇఫ్ వి అజ్యూమ్ అవర్ సెల్ఫ్, సో మనము మన పాస్ట్లో చూసిన క్యారెక్టర్లలో మనకిప్పుడు చెప్తున్న క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ మన పాస్ట్లో మనం ప్రెజ్యూమ్ చేసుకుంటాం. అంటే పాస్ట్లో ఓకే, పోలీస్ అనగానే ఒకడికి సాఫ్ట్ ఫ్రెండ్లీ పోలీసింగ్ గుర్తు రావచ్చు, ఇంకొకడికి హార్డ్ పనిషింగ్ పోలీస్ గుర్తు రావచ్చు. సో లాయర్ అనగానే చీటింగ్ అండ్ ఐ మీన్ మేకింగ్ థింగ్స్ వాట్ దే వాంట్ అనేవాడు గుర్తు రావచ్చు, లేదా ఫైట్ ఫర్ ది హానెస్టీ, ఫైట్ ఫర్ హానర్ అనేవాడు గుర్తు రావచ్చు. సో బోత్ ఆర్ పర్సోనా. సో నువ్వు చెప్పేటప్పుడు నువ్వు ఈ లాయర్ అన్నాము, లేదంటే పోలీస్ అన్నాము, లేదంటే ఇవాళ డెవలపర్ అన్నాము, ఇవాళ టెస్టర్ అన్నామంటే, ఆ టెస్టర్ ఎలాంటి టెస్టర్వి, నువ్వు ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ మీద పనిచేసావు అని చెప్పేసరికి ఈ ఎల్ఎల్ఎం ఏమవుతుందంటే, ఎల్ఎల్ఎం విల్ కలెక్ట్ కాంటెక్స్ట్ ఫ్రమ్ ఆల్ హిస్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ హిస్ ట్రైనింగ్ డేటా ఆర్ దట్ బేస్డ్ ఆన్ ఇట్స్ ట్రైనింగ్ డేటా. సో తన ట్రైనింగ్ డేటాలో మనం చెప్పిన పర్సోనాకి సంబంధించిన ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి రికాల్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని, ఇప్పుడు ఏదైతే మనం టాస్క్ అసైన్ చేస్తామో విత్ దట్ స్టాండర్డ్స్ ఆర్ విత్ దట్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ అవర్ అవుట్పుట్ విల్ గెట్ గుడ్, ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ definitely it will impact our results. So setting up persona is that much important in a prompt engineering. Okay, సో ఎలా ఉంటుంది ఇన్ జనరల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వీ విల్ టెస్ట్ ఇట్. సో ఇప్పుడు ఓకే, నవ్ కమింగ్ టు ద పాయింట్, నేనేమన్నాను, ఒక పర్సోనా క్రియేట్ చేశాను, ఆ పర్సోనా టెస్టింగ్ లీడ్ పర్సోనా. సో కొంత స్టోరీ ఇచ్చాను, స్టోరీ ఇచ్చిన తర్వాత దెన్ యాక్చువల్ టాస్క్ అసైన్ చేస్తాను. ఏంటంటే సమ్ example.com అనే వెబ్సైట్ ఉంటుంది. సో example.com అనే వెబ్సైట్కి వెళ్ళి నాకు ఆ, ఇది example.com అనే వెబ్సైట్ ప్రాపర్గా పనిచేస్తుందా లేదా, ఒకవేళ ప్రాపర్గా పనిచేయట్లేదు, సో వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఇట్ హ్యాస్, లోడింగ్ ఇష్యూస్ ఉన్నాయా, ఇమేజ్ క్రాష్ అయ్యా, నేను వెబ్సైట్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. ఓకే, ఒక వెబ్సైట్ టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. సో దెర్ ఆర్ మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఫర్ ది వెబ్సైట్. ఒకటేంటి, లాగిన్ లాగౌట్ ఫంక్షనాలిటీ ఉందనుకోండి, సో అప్పుడు రిజిస్ట్రేషన్ ఫంక్షనాలిటీ ఉందనుకోండి, సో రిజిస్ట్రేషన్ ప్రాపర్గా వర్క్ అవుతుందా, సో రిజిస్ట్రేషన్లో అన్ని ఫీల్డ్స్కి డేటా ప్రాపర్గా తీసుకుంటుందా, తీసుకున్న డేటాని వ్యాలిడేట్ చేస్తుందా, వ్యాలిడేట్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తుందా, సబ్మిట్ చేస్తే ప్రాపర్ రెస్పాన్స్ వస్తుందా, ఒకవేళ ఎలాంటి కేసులో ఫెయిల్ అవుతుంది, మన యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏంటి, ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి రిజిస్ట్రేషన్ని, ఎప్పుడు రిజెక్ట్ చేయాలి, ఎలాంటి కేసులో, సపోజ్ పాస్వర్డ్ కండిషన్స్ ఉంటాయి, ఆ అన్ని కండిషన్స్ స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేస్తున్నాడా లేదా యూజర్. సో ఇవన్నీ ఒక్కోటి ఒక్కో టెస్ట్ కేస్. సో ఇప్పుడు మనం ఇచ్చిన దీంతో ఏంటంటే, నాట్ లైక్ ఎ బిగినర్, సో దిస్ ఎల్ఎల్ఎం విల్ పర్ఫామ్ అగైన్. దెర్ ఆర్ మల్టిపుల్ స్టేజెస్ ఇన్ దిస్. మనం మీకు ప్రీవియస్గా ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు ఏవైతే ఉన్నాయో, లైక్ యూనో జీరో షార్ట్ ప్రాంప్ట్, వన్ షార్ట్ ప్రాంప్ట్, ఇవి ఉన్నాయి కదా, చైన్ ఆఫ్ థాట్, ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నిక్స్ అగైన్
ఇక్కడ కూడా అప్లై అవుతాయి ఆ టెక్నిక్స్. బేసిక్ బేసిక్ స్టాండర్డ్ టెక్నిక్స్ ఏమున్నా ఆ టెక్నిక్స్ ఇక్కడ కూడా అప్లై అవుతాయి. ఇప్పుడు నువ్వు సింపుల్గా వెళ్ళి టెస్ట్ మై వెబ్సైట్ అన్నావు అనుకోండి. సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? టెస్ట్ మై వెబ్సైట్ అంటే ఏమన్నట్టు? మీరు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయమన్నారా? అండ్ యూఐ యూజబిలిటీ టెస్టింగ్ అన్నారా? ఫంక్షనల్ టెస్టింగ్ అన్నారా? వాట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్? సో ఎల్ఎల్ఎం విల్ గెట్ కన్ఫ్యూజ్. దో ఇట్ హ్యాస్ ఎ పర్సోనా ఆఫ్ సీనియర్ ప్రొఫైల్. ఇప్పుడు నేను సీనియర్ టెస్టర్ని. ఐ నో ఎవ్రీథింగ్. ఐ నో ఏపీఐ టెస్టింగ్, ఐ నో బ్యాక్ ఎండ్ టెస్టింగ్, ఫ్రంట్ ఎండ్ టెస్టింగ్ అన్నీ తెలుసు. బట్ నువ్వు వచ్చి సింపుల్గా నన్ను టెస్ట్ చేయి అన్నావు అనుకో. సో నేను ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? వాట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ మీ టు డూ? సో దట్ ఈజ్ వన్ థింగ్. సో మనం అలా సింపుల్గా చెప్పేస్తే దట్ దట్ లీడ్ టు మెస్. సో యువర్ ఎల్ఎల్ఎం మే నాట్ గివ్ యూ ప్రాపర్ రిజల్ట్స్. సో అప్పుడు ఏంటంటే వి అగైన్ నారో డౌన్ టాస్క్. సో నేను ఇప్పుడు ఏంటంటే అక్కడికి అది ఐ విల్ ట్రై టు గివ్ దట్. సో అలా టెస్టింగ్కి వస్తుంది. సో విల్ డూ వన్ ఎగ్జాంపుల్. లెట్స్ క్లియర్ అవుట్ దిస్. ఓకే. సో యా, మనం రియలిస్టిక్ ఇక్కడ ఒకటి వర్క్. సో సో టెస్టింగ్ ప్రొఫెషనల్ అనే కంటే టెస్టింగ్ లీడ్ అంటాం. సో ఐఎమ్ కాలింగ్ టెస్టింగ్ లీడ్ పర్సోనా. సో ఐఎమ్ క్రియేటింగ్ టెస్టింగ్ లీడ్ పర్సోనా. సో again you are a so maybe some of you from different backgrounds, you may think that it is not relevant to you, but think this is not for testers or testing వాళ్ళకే కాదు. So here the concept is how we set a persona. It could be you, your domain. It could be you, like for student. If you are a student, if you are a job seeker, if you are a employer, okay, if you are any person like businessman, you would have your persona. Here the idea is how you would set your persona before attempting to answer or get an answer from LLM. So that is the idea. Just remember. అందుకనే మీరు ఇక్కడ టెస్టింగ్ అంటే మేబీ ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ టు మీ అనుకోకండి. సో ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ వన్ పర్సన్. ఒక కైండ్ ఆఫ్ పర్సన్ ఎలా సెట్ చేయాలి, ఈ పర్సన్ ఇలా ఉంటాడని చెప్పి ఈ పర్సన్ ఇలా ఆన్సర్ చేస్తాడని చెప్తే అప్పుడు ఎల్ఎల్ఎం విల్ అండర్స్టాండ్ దట్ ఓకే దిస్ guy is expecting from me this kind of how this kind of person behaves, that kind of persona he is expecting from me అని చెప్పేసి అర్థం చేసుకొని వాట్ ఎవర్ రెస్పాన్స్ హీ గివ్స్ ఇట్ విల్ గివ్ రెస్పాన్స్ ఇన్ దట్ వే. సో దట్ ఈస్ ద ఐడియా behind this example. So don't ever consider this is only for testers. Okay. So you are a senior testing lead and having 20 years of experience in multiple domains, which includes API, front end, back end, you know, ML, AI testing as well. So I'm including almost all. Otherwise, I will leave this ML, front end, back end, API. So simply back end. I can say full stack testing engineer. Okay. So ఇది చెప్పా. So just I created a persona. Full stack testing engineer or QA lead or full stack testing experience. సో ఇక్కడ టెస్టింగ్ లీడ్ అని చెప్పేసాం. సో ఇక్కడ కాంటెక్స్ట్ చూడండి మీరు ఏమేమి ఇంక్లూడ్ అవుతున్నాయి ప్రాంప్టింగ్లో. సో ఐఎమ్ యాడింగ్ 20 years is one key. You know, I'm adding domains. Okay, I have added domains and full stack testing experience. What does it mean? అంటే ఒక అప్లికేషన్ నీకు ఎండ్ టు ఎండ్ తెలుసు. యూ డోంట్ నో, ఐ కెనాట్ సే యూ డోంట్ నో. నీకు ఏపీఐ తెలిస్తే ఫ్రంట్ ఎండ్ తెలియాల్సిన అవసరం లేదు, లేదంటే బ్యాక్ ఎండ్ తెలిస్తే ఫ్రంట్ ఎండ్ తెలియాలి. మీరు సమ్హౌ మీరు ఇఫ్ యూ ఎన్కౌంటర్ ఎనీ జూనియర్ టెస్టర్స్ మైట్ ఫీల్
వాళ్ళకి ఒక ఒక వెబ్ అప్లికేషన్ ఇచ్చామనుకోండి టెస్టింగ్కి, సో దే ఓన్లీ డూ వెబ్ అప్లికేషన్ లైక్ ఫంక్షనల్ టెస్టింగ్, పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫంక్షనల్ టెస్టింగ్. So they won't do null test cases, they won't do negative testing, ఇలాంటివి చేయరు. మేబీ పాజిటివ్ టెస్టింగ్ టెస్ట్ కేసెస్ చేస్తారు. సో whenever you ask them, they may say that I only know this. That is one aspect. Second way వాళ్ళు ఏమనొచ్చు, ఐ డోంట్ నో అనొచ్చు. నాకు ఇదే తెలుసు అని చెప్పడం వేరు, నాకు అది తెలియదు అని చెప్పడం వేరు. సో ఇలా ఉండొచ్చు. సో అందుకని ఐఎమ్ సెట్టింగ్ ఎ పర్ఫెక్ట్ పర్సోనా ఫర్ దిస్ పర్సన్. సో దట్ ఈస్ లైక్ టెస్టింగ్ లీడ్ ఓవర్ 20 years of experience and multiple backgrounds like API, front end, back end. ఓవరాల్ ఇవి మూడు ఉన్నాయి కాబట్టి we can say it is full stack testing experience, right? అండ్ ఇక్కడ I can also add a you are వర్కింగ్ విత్ ఫ్యాన్ కంపెనీస్ చెప్పా కదా, ఇలా అన్నా అనుకోండి. సో అగైన్ నీకు చెప్పా ఎలా ఎలా తీసుకుంటుంది ఇలా అంటే, బెస్ట్ టెస్టింగ్ లీడ్ ఆర్ మేనేజర్. సో ఇలా అనేసరికి దెన్ డన్, ఇంకా క్లారిటీ వచ్చేసింది. అంటే ఈ ఈ డొమైన్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ కంపెనీస్కి పనిచేశాడు, ఓకే, ఈ కంపెనీస్కి పనిచేశారు, అండ్ వెరీ సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఓకే, వెరీ సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్. సో నౌ ఐ విల్ అసైన్. సో ఇక్కడ చూడండి టాస్క్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది టాస్క్. ఇది వరకు జీరో షాట్లో ఏం చేసేవాళ్ళం, టెస్ట్ మై వెబ్ పేజ్ ఆర్, చూడండి టెస్ట్ కూడా కాదు, నేను మేనేజర్ లెవెల్లో పెడుతున్నాను. టాస్క్ ఈజ్ క్రియేట్ టెస్ట్ కేసెస్ ఫర్ లాగిన్ అప్లికేషన్ ఆర్ registration, or simply I can say login system application, create test cases, create first of all we will say user stories, ఇలా అన్నాను, యూజర్ స్టోరీస్, టెస్ట్ కేసెస్, ఇక్కడ చెప్పేద్దాం. సో యూజర్ స్టోరీస్ టెస్ట్ కేసెస్ ఫర్ లాగిన్ సిస్టమ్ అప్లికేషన్ సింప్లీ విచ్ బిల్డ్ ఇన్ రియాక్ట్ బేస్. సో ఇలా అన్నాను. సో యాక్చువల్ టాస్క్ ఏంటి, నాకు యూజర్ స్టోరీస్ క్రియేట్ చేయాలి, టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయాలి. ఓకే, టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయాలి ఏ అప్లికేషన్కి, లాగిన్ సిస్టమ్కి క్రియేట్ చేయాలి. అండ్ ఈ టెక్నాలజీ ఈ స్పెసిఫిక్ వచ్చేసి లాగిన్ సిస్టమ్ దేంట్లో ఉంది, రియాక్ట్లో. సో ఇలా నేను సెట్ చేసి, సో నేను టాస్క్ ఇచ్చాను, బట్ దీన్ని ఎలా ఎలా క్రియేట్ చేయాలి, అవుట్పుట్ ఎలా ఉండాలి నాకు. సో ఐ కెన్ సెట్ సమ్ కాంటెక్స్ట్ ఫర్ అవుట్పుట్. సో వాట్ ఈస్ ద జనరల్ అవుట్పుట్ యూ లుక్ లైక్, అంటే ఎట్లా ఎట్లా ఉంటుంది మీకు జనరల్గా యూజర్ స్టోరీస్ టెస్ట్ కేసెస్ ఎక్కడ ఉంటాయి అంటే జనరల్ ఏదైనా వర్డ్ డాక్యుమెంట్లో ఉంటాయా, లేదంటే ఎక్సెల్లో ఉంటాయా, లేదంటే ఎక్సెల్ 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 ఫార్మాట్లో. సో యా, ట్రై ఆర్ గివ్ all the above task responses, or simply we can say create Excel sheet for application with
two sheets, one for user stories, one for test cases. సి యు మే ఫీల్ ఇంత ఉందా, ఇదంతా ఇంత ఉంటుందా ఇట్లా అని మీకు మేబీ యు మే గెట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఎస్, దట్ ఈస్ వాట్ అండ్ అప్లికేషన్ లెవెల్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఇదే. ఇంతే కాదు, ఇంకా ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రాంప్ట్స్ ఉంటాయి. ఐ విల్ షో యూ లైక్ హౌ ఏ సఫిస్టికేటెడ్ ప్రాంప్ట్ లుక్ లైక్. ఓకే, సో నా విల్ గో విత్ ఇట్. మీకు దీనికంటే ముందు నేను ఇంకా జీరో షాట్ అవి కూడా నేను చూపిస్తాను. బిఫోర్ దట్ వీ విల్ ట్రై టు గో విత్ లెట్స్ నేమ్ ఎనీ ర్యాండమ్ అప్లికేషన్ ఫర్ టెస్టింగ్. ఏది తీసుకుందాం? మేబీ ఆరెంజ్ హెచ్ఆర్ఎం అని ఒకటి టెస్ట్ అప్లికేషన్ ఉంటుంది కదా. నేమ్ ఇట్ అగైన్. ఆరెంజ్ హెచ్ఆర్ఎం. RNHRN, రైట్? ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్. ఆరెంజ్, ఓకే ఓకే. HRM. రైట్. సో ఇదేంటి, దీనికి లాగిన్ ఇది ఉంటుందా? అయినా ఐ మీన్ సి వీ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ, ఐ మీన్ జనరిక్గా ఇక్కడ చెప్పాం ఆల్రెడీ లాగిన్ సిస్టమ్కి అని చెప్పాం కాబట్టి నో ప్రాబ్లం. ఇది వీ కెన్, స్పెసిఫిక్ టెస్టింగ్ ఏం కాదు, స్పెసిఫిక్ అప్లికేషన్ ఏం కాదు. వీ కెన్ అప్లై ఫర్ స్పెసిఫిక్, మనం మళ్ళీ కూడా చేయొచ్చు. ఫర్ నౌ వాట్ ఐ వుడ్ సే, మనం ఇక్కడ ఏంటి లాగిన్ సిస్టమ్. ఓకే, లాగిన్ సిస్టమ్ అనేది స్టాండర్డ్, సో దానికి చేస్తున్నాం. అలా అనుకోండి. సో దీనికంటే ముందు ఇదే టాస్క్ని, ఇది నేను మీకు అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఫస్ట్ చెప్తున్నాను ఎట్లా. ఓకే, సో ఇది ఇలా పెట్టాను. ఇది స్క్రీన్ ఓన్లీ వెబ్సైట్, అది వెబ్సైట్ కనబడుతుంది. ఓహో, స్టిల్ మీకు వెబ్సైట్ కనిపిస్తుందా? సో ఇప్పుడు నోట్ ప్యాడ్ కనిపిస్తుంది. ఎస్ ఎస్, నోట్ ప్యాడ్. ఓకే, సో ఇది ఇలా పెడదాము. ఇప్పుడు నేను దీన్ని ర్యాండమ్గా క్రియేట్ డిఫరెన్స్ చూపిస్తాను. సో క్రియేట్ user stories test cases for login system application which built in React.js. సో యూజర్ స్టోరీస్ వచ్చాయి. ఏంటి, యూజర్ రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది, ఆప్షనల్ ఫర్ లాగిన్ యాప్. అంటే ఎందుకు ఆప్షనల్ అంటే కొన్ని ఇన్వైట్ ఓన్లీ కూడా ఉంటాయి కదా. సో అలాంటి కేసులో రిజిస్ట్రేషన్ ఉండకపోవచ్చు. యాజ్ ఎ న్యూ యూజర్ ఐ వాంట్ టు రిజిస్టర్ సో దట్ ఐ కెన్ లాగిన్ విత్ మై క్రెడెన్షియల్స్ లాటర్. ఇది ఫస్ట్ వన్. లాగిన్ విత్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సెకండ్ వన్, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఫర్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. రిమెంబర్ మీ ఆప్షన్, ఫర్గాట్ ఆప్షన్. ఇఫ్ యూ రిమెంబర్ ఇఫ్ యూ రిమెంబర్ ఇక్కడ ఏదైతే ఇస్తుందో దిస్ ఈజ్ ఎ జనరిక్ అప్రోచ్. అంటే మనం ఇలా అడిగిన, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి గమనించండి, ఇఫ్ యూ ఆస్క్ ఎ సింపుల్ క్వశ్చన్ టు టూ మచ్ ఇంటెలిజెంట్ ఫెలో ఆర్ నాలెడ్జ్ పర్సన్, వాడు ఏంటంటే నువ్వు క్వశ్చన్ సింపుల్గా అడిగినా వాడు ఇంటెలిజెంట్గా ఆన్సర్ లేదంటే మోర్ దెన్ ఎక్కువ ఇస్తాడు. మేబీ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్. సో దట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఇక్కడ మీకు ఇది ఇది ఎంత రావచ్చు, ఇక్కడ ఇదంతా అవుట్పుట్ రావచ్చు, బట్ దట్ ఈజ్ నాట్ ఇంటెండెడ్. యు ఆర్ నాట్ ఇంటెండెడ్ టు గెట్ దిస్ అవుట్పుట్. సో స్టిల్ ర్యాండమ్గా మీరు చేశారు కాబట్టి, ర్యాండమ్గా మనం అప్లై చేశాం కాబట్టి ఇది వచ్చింది. నౌ వీ విల్ సీ what makes it different when we give in a simple way. I mean in a
sophisticated way. So first I am setting a persona. ఇక్కడ we did not set any persona. So as LLM with its overall knowledge, it could be positive, negative, whatever it is, it has generated. There might be some missings ఉండొచ్చు దీంట్లో. We never know. So ఇప్పుడు చూడండి. See what is started. ఏంటంటే వెంటనే ఏం చేసింది ఇది? It is started creating a user stories and test cases document. Done nowhere you can see output. ఇలా కనపడట్లేదు అవుట్పుట్. సో ఈ డైరెక్ట్లీ మీరు ఏమడిగారు ఇంత చెప్పిన తర్వాత యు ఆస్క్డ్ ఫర్ స్పెసిఫిక్ ఫార్మాట్ లాగిన్ సిస్టమ్ యూజర్ స్టోరీస్ అండ్ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయమన్నారు. సో So this is the essence of prompt engineering. And when it comes to dedicatedly persona specific prompt engineering. Okay. So you, I mean, ఖచ్చితంగా you definitely feel that it is a వర్క్ సెషన్. డోంట్ ఎవర్ థింక్ అబౌట్ మీరు మీ స్ట్రీమ్ కాదనో లేదంటే అలా అయితే అనుకోకండి. దిస్ ఈజ్ ఎ ప్యాటర్న్ ఫర్ ఎవ్రీ స్ట్రీమ్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. ఓకే, దిస్ ఇస్ ప్యాటర్న్ ఫర్ ఎవ్రీ స్ట్రీమ్. అంటే ఇక్కడ మనం చేస్తున్నది ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎట్లా అప్లై అవుతుంది, ఆ, ఒక టెస్టర్కి ఎలా అప్లై అవుతుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఒక బేసిక్ టెస్టర్కి ఎట్లా. ఇఫ్ యూ ఇమాజిన్, మేబీ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, దిస్ టెంప్లేట్ హ్యాస్ టు బి క్రియేటెడ్ బై టెస్టర్. ఈ టెంప్లేట్ టెస్టరే క్రియేట్ చేయాలి. సమ్ టైమ్ లైక్ ఆర్గనైజేషన్లో సీనియర్స్ మేబీ దే కుడ్ పాస్ సమ్ టైమ్ ఆర్ నాట్, డిఫరెంట్, దట్ ఈస్ డిఫరెంట్. అండ్ ఐ పర్సనల్లీ వర్క్ విత్ మాన్యువల్ టెస్టింగ్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ మై కెరీర్. అప్పుడు నేను వాళ్ళతో వర్క్ చేసినప్పుడు, సో ఐ యూస్ టు గివ్, నాకు ఎట్లా ఈ టెస్టింగ్ ఇవన్నీ తెలుసు అంటే ఐ యూస్ టు గివ్ సమ్ ట్రైనింగ్ బేస్డ్ ఆన్ మై అప్లికేషన్ నాలెడ్జ్ అని చేసేది. బట్ ఐ నెవర్ నో ఎగ్జాక్ట్ ప్యాటర్న్, అలా స్టెప్స్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, ప్రయారిటీ, ఇలా ఇవన్నీ ఉండాలి. సో అప్పుడు డిఫరెంట్గా చేసేవాళ్ళం. దేర్ వోంట్ బి ఎనీ స్టాండర్డ్. సో ఈవెన్ నౌ I may not say this is a perfect standard, but this is a acceptance standard. సో ఇలా క్రియేట్ అయ్యింది. ఓకే, నవ్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. సో ఇక్కడ 2 కేసెస్లో ఇక్కడ ముందు కూడా నేను సేమ్ అడిగాను, ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సంథింగ్, అండ్ ఇక్కడ కూడా సేమ్ అడిగాను. డిఫరెన్స్ ఈజ్ now it applied all the persona based on it given it has given result based on full persona. అంటే ఒక పర్సన్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, ఈ డొమైన్స్లో వర్క్ చేసిన పర్సన్, ఇలాంటి కంపెనీస్లో సక్సెస్ఫుల్ ట్రాక్ ఉన్న రికార్డ్ పర్సన్, అంటే ఆ పర్సన్ గనక టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేస్తే ఇలా ఉంటుంది. సో దట్ ఈస్ ద అవుట్లైన్ ఆఫ్ దిస్ ప్రాంప్ట్. సో ఇక్కడ చూడండి, మనం ఇంకా ఏది we did not start టెస్ట్ చేయడం స్టార్ట్ చేయలేదు. వి క్రియేటెడ్ యూజర్ స్టోరీస్. అంటే అది ఏవేవి ఉన్నాయి, ఏ యూజర్ స్టోరీస్ ఉన్నాయి టెస్ట్ చేయడానికి, అండ్ ఈచ్ యూజర్ స్టోరీ మే హ్యావ్ లైక్ మల్టిపుల్ టెస్ట్ కేసెస్ తర్వాత. బట్ ఇక్కడ ఓవరాల్గా ఏం జరిగింది అంటే LLM is helping you, LLM is supporting you as a tester, LLM is supporting you to do your job better, do your job 10x. ఇప్పుడు హార్డ్లీ
how much time we spent on. So it could be like 2 minutes for typing persona, and could be hardly like half minute or anything to get these results. సో మీకేంటి, మీరు ఇఫ్ యూ స్పెండ్ లైక్ అవర్స్, ఇఫ్ ఇట్స్ ఎ బిగినర్ దే మే స్పెండ్ లైక్ 1 డే యాజ్ వెల్. ఈ నాకు ఈ అప్లికేషన్కి యూజర్ స్టోరీస్ చేయాలి. ఇది నేను నోన్ అప్లికేషన్, వెరీ వెల్ నోన్ అప్లికేషన్కి చెప్తున్నాను. వాట్ ఇఫ్ యువర్ అప్లికేషన్ ఈజ్ సంథింగ్ స్ట్రేంజ్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ వెరీ యూనిక్ అప్లికేషన్, ఓన్లీ యూ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్. So this is the level of potential we have with AI, and uh, taking leverage of that potential could be by taking advantage of proper prompting. You know, there are a lot of terms like context prompting is also now evolving. That means ఈ ఈ మోడల్స్ అనేవి ఇంకా అడ్వాన్స్ అయిపోయి, స్టిల్ దట్ ఈస్ ద రీజన్ ఈవెన్ ఇన్ ద ఫస్ట్ రిక్వెస్ట్ it has given a result of sophisticated testing lead launch మీకు results ఇచ్చింది. Because now this model is beyond prompt engineering. అంటే this is not just receiving prompts, it is analyzing your prompt, and it is restructuring your prompt. మనకు గోయింగ్ ఫార్వర్డ్ అది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అంటే రీస్ట్రక్చరింగ్ ప్రాంప్ట్ అనేది కూడా ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో. సో అలా కాంటెక్స్ట్ ఆటోమేటిక్గా మన క్వశ్చన్లోంచి కాంటెక్స్ట్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకొని ఆ కాంటెక్స్ట్కి తగ్గట్టుగా అవుట్పుట్ ఇస్తున్నాయి. దట్ ఈస్ కాంటెక్స్చువల్ ఇంజనీరింగ్. దట్ ఈస్ అగైన్ సబ్సెట్ ఆఫ్ ఆర్ వి కెన్ సే సూపర్ సెట్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గోయింగ్ ఫార్వర్డ్. బట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎసెన్స్. చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి. దట్ విత్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ యూ కెమ్ టు నో ఎట్లా పనిచేస్తుంది. సో నా ఇట్ ఈస్ ఈజీ. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఎ మాన్యువల్ టెస్టర్, అగైన్ ఐ కెన్ సే లైక్ ఫర్ ఆల్ ది టెస్ట్ కేసెస్ టెస్ట్ రిజల్ట్స్ ఎట్లా పెట్టాలి, వాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్ ఇట్ కుడ్ బి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇది, స్టెప్స్ ఇవి. సో వాట్ ఈస్ ద స్టేటస్, సింపుల్గా నేను స్టేటస్ యాడ్ చేసుకొని స్టేటస్ ఇచ్చేయచ్చు. సో ఇది పాస్ అయిందా లేదా నేను క్రియేట్ చేసినప్పుడు. రిజిస్ట్రేషన్ లేదు ఎందుకంటే ఆప్షనల్ కన్సిడర్ చేసినట్టు, బట్ లాగిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. సో దిస్ ఈస్ ద లెవెల్. ఎనీ క్వశ్చన్స్? No, no, it is, and it is very time saving, and we need to give proper prompt, as you said rightly. Exactly. So how effective if we give prompt, then it will be very helpful for us now with this prompt. Yeah. So somebody from other domains, what do you understand for your domain with this prompting? Exclusively, I am calling it as persona prompting or role specific prompting. Raj? Yeah, yeah, Shankar. See, this persona prompting is not respected, as you mentioned. ఇది ఒక specific domain కనుక కాదు. Whichever the domain we are using, దాన్ని మనం perfect గా యూజ్ చేసుకోలేం. ఈవెన్ నాకు exact గా చెప్పాలంటే ఇప్పుడు జావా చూసుకోండి, నేను అట్లా నేను స్పెసిఫై చేసి నేను యూనిట్ ఒక యూనిట్ టెస్ట్ కేస్ కంప్లీట్ గా క్లాస్ నుంచి మెథడ్స్ అన్ని క్రియేట్ చేయమన్నా చేయగలదు. అదే ఇన్ ద సెన్స్ సేమ్ వే ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ what we call plain Java program I have, like by using HTTP client object, HTTP post objects, everything there. I want to use the complete thing to Spring class. I can convert by using this persona. Right. Exactly. ఇంకా there are a lot of hidden potential areas to expand. మీరు ఒకసారి గమనించండి, there is a market for jobs for mainframe developers or COBOL developers or Fortran developers. ఈరోజు ఎవ్వరు కూడా Fortran, COBOL ఇవి there is no training for that.
in one aspect, and another way is nobody is willing to go. ఎందుకంటే ఆల్రెడీ జస్ట్ అవుట్డేట్ అనడానికి కూడా లేదు, అది ఎప్పుడో అవుట్డేటెడ్. అంటే వెరీ బిగినింగ్ అది 90sలో ఎప్పుడో భూమిలో ఉన్న లాంగ్వేజెస్ అవి, కోబాల్, ఫోటాన్, ఇలాంటి లాంగ్వేజ్. సో వాటిలలో అప్లికేషన్స్ ఉన్నాయి. ఎలాంటి కంపెనీస్లో ఉన్నాయి అంటే విచ్ ఆర్ ఇన్ ఏ లీడింగ్ కంపెనీస్ లైక్ ఎల్ఐసి ఇన్ ఇండియా, యూనో టెలికామ్ కంపెనీస్ ఉంటాయి కదా, వెరీ బిగినింగ్లో స్టార్ట్ అయిన టెలికామ్ కంపెనీస్ లైక్ ఏటీఎన్టీ కావచ్చు, లేదంటే ఏమైనా ఎనర్జీ కంపెనీస్ కావచ్చు. వాళ్ళు ఆర్ బ్యాంకింగ్ సిస్టమ్, లెట్స్ ఏ ఓల్డ్ బ్యాంక్, అమెరికన్ బ్యాంక్స్, ఇలాంటి వాటిలో దే స్టిల్ హ్యావ్ దిస్ కోడ్ విత్ కోడ్ ఫర్ కోర్ ఫంక్షనాలిటీ. అంటే దే దే ఆర్ నాట్ ఈవెన్ డేర్ టు టచ్ దట్ కోడ్. ఒకవేళ పొరపాటున మన ఏదైనా జరిగితే ఏంటి అంటే టోటల్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది, బ్యాంక్స్ షట్ డౌన్ అయిపోతాయి, ఇలాంటి ఏరియాస్లో ఉన్నాయి. సో జస్ట్ ఇమాజిన్ if you properly utilize these kind of techniques to either redoing the work, like converting mainframe to some Java application, converting mainframe to some Python application without missing any functionality, and parallelly doing, their AI could help you, because AI has potential knowledge on outdated technology and current technology. So all you need to do is like you are mentor for AI to do what to do. That's it. One guide చేయాలి అంతే. So it will take care of rest. But if there is no proper guidance for AI, AI cannot do on its own. So there is a term which is evolving around us, is called AGI. AGI is very far. People may say వచ్చేసింది వచ్చేసింది, అలా ఏం లేదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈరోజున్న AI రీసెంట్లీ MIT have revealed one research that AI is not సెల్ఫ్ ఇంటెలిజెంట్ ఎనఫ్. అంటే సెల్ఫ్ ఇంటెలిజెంట్గా AI లేదు, బట్ ఏఐకి ఏంటి అంటే సి సమ్ వి యాజ్ అవర్ కెరీర్ ఆర్ అవర్ ఎక్స్పీరియన్స్, వీ వుడ్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్సెస్. నా 30 yearsలో నాకే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మీ 30 yearsలో మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చు. వీ ఓన్లీ పర్ఫార్మ్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్. బట్ వెన్ ఎవర్ one AI model is training on global level data, డెఫినెట్లీ ఇట్ వుడ్ హ్యావ్ గ్లోబల్ డేటా ప్యాటర్న్స్. అన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఇక్కడ మనం పర్సోనా సెట్ చేసినప్పుడు అన్ని అన్ని క్యారెక్టర్లోంచి ఆ ఫీచర్స్ తీసుకొని ఇది నేను నేను ఇప్పుడు ఈ ఈ క్యారెక్టర్ అని అనుకుంటుంది. మనం మనం చెప్తున్న మోడల్, ఇట్ కుడ్ బి GPT-4, 3.5, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ లామా మోడల్ కావచ్చు, క్వెన్ కావచ్చు, డీప్సీక్ కావచ్చు, వాట్ ఎవర్ మోడల్ మనం చెప్పిన, మనం వెనకాల వాడుతున్న మోడల్ మనం ఇచ్చిన పర్సోనాని అట్లా ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి దాన్ని ట్రైన్ చేసిన డేటా అక్రాస్ ది గ్లోబ్ ఏ డేటా అయితే ఉందో ఆ డేటా తన ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేస్తుంది. వెరాజ్ ఇఫ్ వి ఇంప్లై దట్ టు ఎనీ పర్సన్, దట్ పర్సన్ డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ టు హ్యావ్ దట్ మచ్ ఎక్స్పీరియన్స్. అంటే అన్ని ప్యాటర్న్స్ ఉండే ఛాన్స్ లేదు ఆ పర్సన్ దగ్గర. సో ఇప్పుడు నేను చెప్పిన పర్సన్ ఆ 20 years ఆఫ్ కెరీర్ అంటే మేబీ హీ వుడ్ డీల్ 20 projects, 40 projects ఆర్ 60 projects ఎవ్రీ ఇయర్. లెట్ అస్ అజ్యూమ్ లైక్ 3 projects చేశాడు అనుకుందాం, లార్జ్ ప్రాజెక్ట్స్ చేస్తే 60 projects, లెట్ అస్ అజ్యూమ్ 100 projects చేసి ఉండొచ్చు. బట్ వాట్ ఇఫ్ దిస్ మోడల్, ఈ మోడల్కి 100 కాదు 100 million పీపుల్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసిన డిఫరెంట్ డిఫరెంట్ ఇది, అండ్ వెరీ గ్రేట్ ఆథర్స్ హూ హ్యాస్ డన్ లైక్ ఎనార్మస్ రీసెర్చ్ ఆన్ దిస్ టెస్టింగ్ అండ్ ఈ ఆల్ డొమైన్స్లో చేసిన రీసెర్చ్ బుక్స్ అనేది చదివేసి, ఐ మీన్ దట్ నాలెడ్జ్ ఆల్రెడీ మోడల్లో ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ యూ నీడ్ టు టేక్ లెవరేజ్ ఆఫ్ AI. సో యూ షుడ్ బి దేర్ టు సాల్వ్ యువర్ సింపుల్ ప్రాబ్లం విత్ fully potential knowledge model on your guidance. This is the connecting chain, connecting dots for utilizing the AI. And it is not, again, I'm pointing to my previous wordings about that research. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏఐ అది సొంతంగా తీసుకొని ఇప్పుడు మనకి ఇది మిరాకిల్ అనిపించవచ్చు, బట్
దిస్ ఈజ్ నాట్ మిరాకిల్, దిస్ ఈజ్ జస్ట్ ఇట్స్ ఎక్స్పీరియన్స్. సో అది ఒక నేను 20 years ఎక్స్పీరియన్స్ పర్సోనా క్రియేట్ చేశా కాబట్టి ఒక పర్సన్ 20 yearsలో ఇవన్నీ నేర్చుకున్నాడు. అంటే ఇలా చేయాలి, యూజర్ స్టోరీ ఇలా బిల్డ్ చేయాలి, టెస్ట్ కేసెస్ ఇలా రాయాలి, యూజర్ స్టోరీస్ ఇలా రాయాలని నేర్చుకున్నాడు. అదే ఇక్కడ ప్రజెంట్ చేశాడు, ఆ ప్యాటర్న్స్ ఇక్కడ రిపీట్ చేశాడు అంతే. అంటే ఇక్కడ ఎల్ఎల్ఎం ఏంటి, అది రిపీట్ చేసింది అంతే. సో దట్ ఈస్ వాట్ దే రివీల్డ్. దిస్ ఈజ్ నాట్ ఏ ఫుల్ ఇంటెలిజెన్స్ ఏం కాదు అది. ఇట్ ఈస్ రిపీటింగ్ ప్యాటర్న్స్. కాకపోతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రిపీట్ చేయగలిగింది. సో ఇక్కడ 2 points నేను చెప్పేది ఏంటంటే, ఒకటి, నథింగ్ విల్ కమ్ యాజ్ మిరాకిల్, బట్ స్లోలీ ఇట్ ఈస్ కమింగ్ టు అస్, ఇట్ ఈస్ ట్రయింగ్ టు రిప్లేస్ అస్. సో దెన్ వాట్ వీ నీడ్ టు డూ, వీ షుడ్ బీ బియాండ్ ఇట్, ఆర్ అట్లీస్ట్ వీ షుడ్ ట్రావెల్ ప్యారలల్ టు ఇట్. అలా మనం ఉండగలిగితే దెన్ వీ అటర్. అన్ని రోల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. జస్ట్ స్లైట్ చేంజ్ విల్ కమ్. ఏఐ టెస్టింగ్ ఇంజనీర్ సంథింగ్, ఏఐ టెస్టింగ్ లీడ్ విత్ ఏఐ సంథింగ్, అలా వస్తాయి రోల్స్. ఫైన్, ఐ థింక్ పర్సోనా పర్స్పెక్టివ్లో అని చేశాను. ఐ హ్యావ్ కవర్డ్ అఫ్ ఫ్యూ మోర్ పర్సోనాస్ ఇక్కడ తీసుకున్నాను. బట్ ఇట్ మేక్స్ సెన్స్ ఏ పర్సోనా తీసుకున్నా. నేను ఒకవేళ నేను ఆన్ హై లెవెల్ ఇలా చెప్పుకుంటూ పోయాను అనుకోండి, టెక్ ఇంటర్వ్యూ కోచ్, టెక్నికల్ ఇంటర్వ్యూ కోచ్. సో ఇక్కడ యు ఆర్ ఎన్ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హూ స్పెషలైజెస్ ఇన్ కండక్టింగ్ మాక్ ఇంటర్వ్యూస్ ఫర్ ఫాన్ కంపెనీస్. ఓకే, సో దీంతో ఏమైపోతుంది అంటే, అక్రాస్ ది ఇంటర్నెట్ ఈ కంపెనీస్ ఎలా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాయి, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే వుడ్ ఆస్క్, ఇది వచ్చేస్తుంది ఈ పర్సోనాకి. అంటే అంటే ఇప్పుడు ఎల్ఎల్ఎంకి ఏమొస్తుంది, ఈ క్యారెక్టర్ వచ్చేస్తుంది ఎల్ఎల్ఎంకి. ఎల్ఎల్ఎం ఈజ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఇట్ కుడ్ బి GPT-4o అనుకోండి. ఓకే, సో ఈ 4o ఏమైపోతుంది ఇప్పుడు, టెక్నికల్ ఇంటర్వ్యూ కోచ్ అయిపోతుంది. అయిపోయి ప్రొవైడ్, ఇప్పుడు టాస్క్ ఇస్తున్నాం, ప్రొవైడ్ కన్సైజ్ యాక్షనబుల్ ఫీడ్బ్యాక్, ఆస్క్ బిహేవియరల్ టెక్నికల్ క్వశ్చన్స్ లైక్ an interview would be an interview would be direct but encouraging. అంటే ఇక్కడ నన్ను డిస్కరేజ్ చేయక, ఇప్పుడు కొందరు ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు డిబేటబుల్గా ఉంటుంది ఇంటర్వ్యూ. సమ్ పీపుల్, అంటే సపోజ్ ఇఫ్ యూ అవుట్ పర్ఫార్మ్ ఇన్ ఏ ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూయర్ మే గెట్ జెలస్ సమ్ టైమ్, ఆర్ ఈ మే ఫీల్ ఈగోయిస్టిక్. సో అప్పుడు వాడే, నువ్వు ఏంట్రా నేను అడిగిన ప్రతి క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేస్తున్నావు అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే, ఈ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ బియాండ్ ది స్కోప్. అంటే అక్కడ ఏంటి అంటే, యాక్చువల్ స్కోప్ ఏంటి, రోల్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఏంటో వదిలేసేసి వీడు ఆన్సర్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా కాంప్లికేట్ చేస్తాడు ఇష్యూని. ఇది తెలుసా, అది తెలుసా, అయితే ఇది కూడా తెలుసా, ఇలా అన్నట్టు అడుగుతాడు. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ది ఇంటర్వ్యూ, టెక్నికల్ ఇంటర్వ్యూవర్ పర్స్పెక్టివ్. బట్ హియర్ వాట్, ఆ స్పెసిఫిక్ నేను ఇందాక చెప్పిన స్పెసిఫిక్ పోర్షన్ని మనం ఎట్లా కవర్ చేస్తున్నాం ఇక్కడ, వాట్ వీఆర్ సేయింగ్, దిస్ టెక్నికల్ ఇంటర్వ్యూ కోచ్, యూ గివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వు, యాక్షనబుల్ ఫీడ్బ్యాక్. అంటే ఏంటి, నువ్వు చాలా బాగా చెప్పావు బట్ యు ఆర్ మిస్సింగ్ 2 key points. సో అవి కూడా నువ్వు కవర్ చేసి ఉంటే ఇట్ వుడ్ బి వెరీ గుడ్ రెస్పాన్స్. చాలా బాగా చెప్పాము నువ్వు నేను అడిగిన క్వశ్చన్కి. లెట్స్ ఏ వాట్ ఈస్ 3-tier ఆర్కిటెక్చర్ అని అడిగాను నేను. సో 3-tier ఆర్కిటెక్చర్ ఈజ్ లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మిడిల్ వేర్ ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పాను. సో యువర్ మోడల్ కుడ్ యాడ్ లిటిల్ మోర్. సో నువ్వు ఫ్రంట్ ఎండ్ అంటే సరిపోతుంది, మేబీ సరిపోదు, నువ్వు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే బాగుండేది. ఫ్రంట్ ఎండ్ అంటే ఇప్పుడు యూజర్ కనపడే బ్రౌజర్లో ఓపెన్ అయ్యే అప్లికేషన్ అని చెప్పడము, బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్ అని చెప్పడం, మిడిల్ వేర్ అంటే ఈ రెండింటిని ఎలా కనెక్ట్ చేస్తున్నావు ఆ సాఫ్ట్వేర్ అని చెప్పడం, లేదా ఒక ఏపీఐ బిల్డ్ చేసేది ఏపీఐ అని చెప్పడం. ఇలా చెప్పుంటే యూ విల్ గెట్, అంటే నీ ఆన్సర్ ఇంకా బాగా అట్రాక్టివ్గా ఉండేది అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తుంది నువ్వు ఆన్సర్ చెప్పిన తర్వాత. సో there is a potential to build applications on this domain. మీకు నేను అగైన్ మై ప్రోగ్రామ్ ఓవరాల్, నా ఏదైనా వాట్ ఎవర్ ప్రోగ్రామ్, మై ఇంటెన్షన్ ఈజ్ ప్రాక్టికల్ AI. సో నాట్ జస్ట్ బీయింగ్ ఆర్
గివింగ్ యూ ఎనీ ఇన్సైట్స్ యాజ్ ఎ టాపిక్ లాగా కాకుండా ప్రాక్టికల్గా. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ అలైనింగ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ విత్ either it is business opportunity or how you, I mean, how can you understand in a practical industry application. So ఇది ఒకటి, you can build your own application where you can enable video, ఆడియో. అంటే మీరు మీరు మాక్ ఇంటర్వ్యూ అప్లికేషన్ ఒకటి బిల్డ్ చేశారనుకోండి. దాంట్లో ఏం లేదు, వాడు లాగిన్ అవుతాడు. ఇక్కడ ఏ ప్రొఫైల్కి వాడు ప్రిపేర్ అవుతున్నాడో పెట్టుకుంటాడు. సపోజ్ వాడు ఒక జావా డెవలపర్కి ప్రిపేర్ అవుతున్నాడు. జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ సబ్మిట్ చేస్తాడు. ఓకే, జాబ్ డిస్క్రిప్షన్ వాడు ఏ పొజిషన్కి అప్లై చేసిన పొజిషన్కి అడిగిన జాబ్ డిస్క్రిప్షన్ ఏదో ఇది దీంట్లో ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఎంతసేపు ఉండాలి ఇంటర్వ్యూ సెట్ చేసుకుంటాడు. ఓకే, లెట్స్ సే 30 minutes or 60 minutes. Then start mock interviews. So it may appear a window, నీ ఫేస్ ఇక్కడ కనపడడానికి ఒక విండో అపియర్ అవుతుంది. సో నువ్వు అటెండ్ అవుతావు. ఇక్కడ ఒక అవతార్ రావచ్చు. సో అవతార్ ఏమంటుందంటే, హే గుడ్ మార్నింగ్, ఆల్రెడీ నీ లాగిన్ అయి ఉంటావు కాబట్టి నీ నేమ్ ఇక్కడ, హే గుడ్ మార్నింగ్ శేఖర్, హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ గుడ్ అని చెప్పేసి, యా ఫస్ట్ క్వశ్చన్ ఇట్ విల్ స్టార్ట్ ఆస్కింగ్ ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. దెన్ యూ విల్ ప్రజెంట్ యువర్ ఆన్సర్. సో ఇట్ విల్ టేక్ యువర్ వాయిస్ ఇన్పుట్ అండ్ ఇట్ విల్ take all your inputs and it will consolidate your input as answer, and it will review with the standard answer for the standard question, and it will assess, it will give some score. ఇవన్నీ మనం వెనకాల ప్రాంప్ట్లోనే సెట్ చేయాలండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వెనకాల చేస్తుంది ఇవన్నీ. ఇవన్నీ చేయాలంటే మేబీ ఎల్ఎల్ఎం ఈజ్ కెపబుల్ ఆఫ్ మేకింగ్ థింగ్స్, బట్ త్రూ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూ హ్యావ్ టు గైడ్ ఎల్ఎల్ఎం వాట్ టు డూ. దట్ ఈస్ ద పాయింట్ హియర్. సో ఇది అప్లికేషన్ చెప్తున్నా. అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్లో జరిగేదంతా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ ఎల్ఎల్ఎం జరుగుతుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్, ఇక్కడ నీ ఫేస్ ఇక్కడ కనిపిస్తుంది. ఇదైతే తర్వాత మేబీ ఇక్కడ నీ నీ ఫేస్ ఒకటి కాకుండా నీ అటైర్ మొత్తం, అంటే నువ్వు ఎలా ఉన్నావు, నీ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, ఇది ఉందనుకోండి. ఇట్ విల్ ఆల్సో యాడ్ వన్ మోర్ పాయింట్. ఇఫ్ యూ అటెండ్ విత్ గుడ్ డ్రెస్సింగ్ సెన్స్, దట్ మైట్ హ్యావ్ యాడ్ సమ్ వాల్యూ టు యువర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అని చెప్పేస్తుంది. అంటే నువ్వు లైట్ నావీ బ్లూ షర్ట్ వేసుకొని, ఇఫ్ యూ హ్యావ్ విత్ గుడ్ గ్రూమింగ్, ఇలా ఉండే ఆన్సర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్తుంది. దట్ ఈస్ వన్ పాయింట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇట్ కుడ్ గివ్ టు యూ. అండ్ టు ఆల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఏమున్నాయో ఆ అడ్వాన్స్మెంట్స్ నీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తుంది. అండ్ ఇట్ విల్ బీ విత్ ఇన్ ది టైమ్ లైన్. మీరు 30 minutes పెట్టుకుంటే 30 minutesలో ఎంత కవర్ అవుతుందో అంత చేసేస్తుంది. సో అండ్ ఇట్ విల్ గివ్ వెరీ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ టు యూ. సో దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆర్ one practical application where you have potential with persona prompting. Are we good? అర్థమైందండి యూజ్ కేస్? ఈ యూజ్ కేస్ అర్థమైంది కదా? సో దిస్ ఈస్ ద వన్ యూజ్ కేస్ అండ్ విల్ గో విత్ అదర్ యూజ్ కేసెస్. జస్ట్ నేను ఫ్రెండ్లీ ఏఐ థెరపిస్ట్, సో నిన్న కొంత మాట్లాడుకున్నాం దీని గురించి. సో యు ఆర్ ఎ కంపాషనేట్ నాన్ జడ్జిమెంటల్ థెరపిస్ట్, స్పీక్ స్లోలీ జెంట్లీ అండ్ హెల్ప్ ద యూజర్ రిఫ్లెక్ట్ ఆన్ దేర్ ఎమోషన్స్, అవాయిడ్ డయాగ్నోసింగ్. అంటే నీకు ఈ పలానాది ఉంది, డిసీజ్ ఉంది, నీకు చాలా ప్రాబ్లం ఉంది, నువ్వు అయిపోతావు అన్నట్టు కాకుండా, డయాగ్నోసిస్ ఏం చేయకుండా, ఇన్స్టెడ్ ఆస్క్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ టు గైడ్ సెల్ఫ్ డిస్కవరీ. అంటే నీకు అర్థమవుతుంది ఆ పర్సన్కి ఏం ప్రాబ్లం ఉందో, బట్ నువ్వు ఆ ప్రాబ్లం ఉందని చెప్పవు, బట్ యూ విల్ గైడ్ సంథింగ్, some suggestions to overcome the problem or disease something. రూత్లెస్ స్టార్టప్ పిచ్ క్రిటిక్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏం ప్రాబ్లం ఉందో, ఒక పర్సన్లో ఏం ఇష్యూ ఉందో చెప్పడం, యూనో అట్లాంటిది. ఫిలాసఫర్, ఓకే, ఇండియన్ హిస్టరీ ప్రొఫెసర్. ఒక హిస్టరీ ప్రొఫెసర్ ఒక ఆన్సర్ని చేయడం వేరే ఉంటుంది, ఒక రెగ్యులర్ పర్సన్ అదే ఆస్పెక్ట్లో చేసేది వేరే ఉంటుంది. ఓకే, రెజ్యూమ్ ఆప్టిమైజర్ ఫర్ ATS.
there is a lot of potential for this to use అవర్ పర్సనల్ దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ నా ప్రూవెన్ టెక్నిక్స్ ఉన్నాయి, వీ కెన్ షేర్. స్టాండప్ కమెడియన్, ఏఐ ఎథిక్స్ ఎక్స్పర్ట్, మోటివేషనల్ పర్సనల్ ట్రైనర్, యూనో, యూఎక్స్ డిజైనర్ మెంటర్. సో దీస్ ఆర్ డిఫరెంట్ పర్సోనాస్ వీ కెన్ కవర్, వీ కెన్ ఎక్స్పాండ్. ఊరికే దీంట్లో ఇలా ఇలా చెప్పడం కాదండి. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్, దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండ్ వీ నీడ్ ఇన్ ఈచ్ పర్సోనా. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఈచ్ పర్సోనా కవర్ చేసి చెప్తే ఎప్పటికైపోతుంది అంటే, యా డెఫినెట్లీ అంత ఈజీ కాదు, అంటే అన్నీ కవర్ చేసి ఇట్లా అంత ఈజీ. బట్ మై పాయింట్ ఈస్ యూ హ్యావ్ టు గ్రాబ్ ది యూ హ్యావ్ టు గ్రాబ్ ది కాన్సెప్ట్ బిహైండ్ దిస్. సో మీరు అర్థం చేసుకోవాల్సింది దీని వెనకాల, అంటే ఈ క్రాఫ్టింగ్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, వీ కెన్ యాడ్ సమ్ కండిషన్స్, వీ కెన్ యాడ్ సమ్ లిమిటేషన్స్. నాకు స్టోరీ ఇవ్వు, ఓన్లీ 10 టెస్ట్ కేసెస్ ఇవ్వు, 20 టెస్ట్ కేసెస్ ఇవ్వు అన్నాం అనుకోండి, ఇట్ విల్ క్రియేట్ సమ్ మోర్ టెస్ట్ కేసెస్. ఓకే, సో దిస్ ఈస్ ఆన్ హై లెవెల్ పర్సోనా ప్రాంప్టింగ్ for today. So do start working on any one example at least every day, whatever domain, your domain, you implement it in your domain. I would feel very happy if you share your experience with your domain with the prompt engineering. That is what I am expecting. Okay. So any other questions? So I think we are good. So yeah, thanks everyone. We'll meet tomorrow. Thank Same you. time, same link. Okay, sure. Yeah. Bye. Okay. Thank you. బాయ్.